నాకైతే. కానీ మనం వెళ్ళటం కూడా ఎంతో ఇదిగా, చాలా ఇదిగా వెళ్ళాం. అది మనం ఆ ప్రయాణంలో చాలా తెలిసిందసలు. అలా తెలియడం కూడా మనకి ఒక అనుభవమే. కానీ ఆ దాటడం ఏంటి, ఆ ఎళ్ళటం ఏంటి, ఇయన్నీ ఎళ్ళాలి అంటే ఒక మామూలు సహజమైన వ్యక్తులైతే వెళ్ళలేరని నాకనిపిచ్చింది. నెక్స్ట్ ఇంకోటేంటంటే చిన్ని ఉంటాయి. అయన్నీ పట్టించుకోకూడదు. సరదాగా ఎళ్ళాలి, సరదాగా రావాలి. తెలిసినోళ్ళకి చెప్పాలి, తెలియనోళ్ళకి మనం అర్థమయ్యేటట్టు చెప్పాలి. కొంతమంది అందులో స్పీడ్ అయ్యేవోళ్ళుంటారు. ఉన్నా కొంచెం ఏంటంటే ఆలోచించుకోవాలి. ఇటువంటియి ఎళ్ళాలంటే ఒక్కొక్కళ్ళ వల్ల అవ్వదు. ఇప్పుడు మనం ఒక్కసారిగా 10,000 10,000 పెట్టి ఎళ్ళాలంటే ఎళ్ళలేం కదా! సామాన్యులు. అందులోకి రూ. 1000 అంటేనే ఆలోచించి ఎలాగా? ప్రతిదానికి లెక్క కాదమ్మా. 100 అయినా 200కైనా ఎవ్వరు ఆలోచించొద్దు. మనం చూడటమే ఒక అదృష్టం అది. ఆ స్వామి ఎలా మారిపోయారంటే మనం ఎన్ని తీసుకునెళ్ళాం కూడాను. చాలా తీసుకెళ్ళామేమో కర్మలనిపించింది నాకైతే ఆయన్ని చూసి. ఒకసారి ఏంటి ఈయనింత నలుపొచ్చేసారు, ఈయనింత నలుపొచ్చేసారా అనుకున్నాను నేనైతే. ఎళ్ళటం అది చాలా మనం చేసుకున్న పుణ్యం. కానీ ఆయన కలర్ అలా మారిపోయారంటే మనం ఎంత మనం నెగెటివ్ ఎనర్జీతో ఎళ్ళాము అన్నదే ఆయన తీసుకున్నట్టు అనిపించింది నాకైతే. వచ్చే ప్రయాణంలో నాకు అలా అనిపించింది. కానీ అలా వచ్చాక ఆయనకి ఆ మంట అది అంటే మన ఈయన్ని తీసుకున్నాడో ఆయన అనిపించింది. ఇది మరి నేను చెప్పొచ్చో లేదో నాకైతే తెలీదు గానీ నాకు అనిపించడంలో నిజం ఇది. నేను ఆ రోజు నుంచి కూడా నేను వచ్చి చెప్దాం అనుకుంటున్నాను గానీ కరెక్ట్ గా ఈ టైం అయ్యేటప్పటికి నాకు కస్టమర్ ఉండటం ఏదో ఒకటి జరుగుతుంది. ఎవరో ఒకళ్ళు రావడము, ఈ బ్లౌజులకు ఫోన్ చేయడమో జరుగుతుందన్నమాట. అందుకే నేను చెప్పలేకపోయాను. ఇవాళ ఆయన స్నానం చేసి ఆ పాలాభిషేకం చేసినప్పటికీ ఆయన ఏంటంటే మళ్ళీ యథాస్థానం రూపంలో రావడానికి ఇన్ని రోజులు పట్టిందా అనిపించింది నాకు. అంటే మనం ఎంత నెగెటివ్ తీసుకెళ్ళామో నాకైతే అర్థం అవ్వలేదు. అంత తీసుకెళ్ళామో మన అందరి దగ్గర ఇంతుందా అనిపించింది. ఆయన చాలా కర్మలు తీసుకున్నారు ఈ ప్రయాణంలో అని అనిపించింది. అది నేను పెట్టాను కూడా. ఇది అంత ఈజీ అయిన ప్రయాణం లాగా అనిపించలేదు నాకని అప్పుడే మెన్షన్ చేసి పెట్టాను నేను. వరలక్ష్మి గారు మీకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇది నేను ఎందుకో చెప్పట్లేదు. ఇటువంటివి చాలా చూపించారు ఇదివరకు మాకు. ఇప్పుడు కూడా అంటే కొంచెం మీకు తెలిసిన వల్ల మాకు తెలియచ్చు. దేవుడి గురించి తెలియచ్చు. లోతుల్లో తెలియదు కదా. ఆ లోతుల్లో చెప్పడం అంటే చాలా మిరాకిల్ అది. అది మీరు అలా చెప్పడం నాకు చాలా బాగా అనిపించింది. ఇవాళ ఆయన కలర్ రావడం, యథాస్థానానికి రావడానికి ఇంత టైమా అనుకున్నాను నేను రాగానే. అందాం అనుకున్నాను కానీ సర్లే సాయంత్రం చెప్దాము. ఆయన ఆ పాలు చేయడం ఏంటి, అవన్నీ మేము ప్రసాదంగా తీసుకోవడం నాకు అసలు ఒక తెలియని ఆనందం అయితే అనిపించింది. ఇంకొకటి ఏంటంటే చూడటం. రేపన్న రోజున మీకు మీరుగా చేసేసుకోవచ్చు ఇది సైలెంట్ గా. అందరికి అవకాశం ఇవ్వడం అంటే అది ఎంత మనసులో ఉంటే అవకాశం ఇస్తారు. మనకు మనం చేసుకోవచ్చు, మనకు మనంగా చేసుకోవచ్చు, ఎవ్వరికి చెప్పకుండా చేసుకోవచ్చు. అమ్మా మీకు బాగాలేదు అంటే మీరు చేసుకోండి అంటే నాకు ఆనందం అనిపించింది. ఆ మాట అందరికీ రాదు. మన ఇంట్లో విగ్రహం ఉంది, మనం చేసుకోవచ్చు అనుకోవచ్చు. చేసి మీరు ఒక వీడియో తీసి పెడితే నేను చూడొచ్చు కూడా. అలా కాకుండా ఇలా తెలుసుకుని ఎలా వస్తే ఇందులో నాకు తెలిసింది ఇంకోటి, ఆరోగ్యం లేని వాళ్ళకి చెప్పండి అమ్మా అన్నదే. అది చాలా పెద్ద మేధావులకి అయితేనే వస్తుంది ఐడియా. అదైతే ఒకటి. నాకు ఇంకొకటి ఏంటంటే ఆయాల అంతా మనం నెగిటివ్ తీసుకెళ్తే ఇయాలకి ఈ కలర్ వచ్చాడా అన్నది నాకు అసలు మిరాకిల్ వచ్చింది. కానీ నా మనసులో అదే మిగులుతుంది. వరలక్ష్మి గారు ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు. నాకు అలా అనిపించింది. అంటే ఎవరిని బాధపెట్టాలని అలా ఏమీ కాదు. కానీ అమ్మా ఏదన్నా అంటే లేదమ్మా, ఎవరి ఫీలింగ్ వాళ్ళది. స్వామి అయితే నిజంగా పాప ఆ వేడికి చాలా మాడిపోయారు. చాలా మాడిపోయారు. నృసింహయతివర అవతారంలో ఉన్నారు కాబట్టి స్వామి మన కర్మల్ని స్వీకరించి మన కోసం రెడీగా కూర్చున్నారు, స్వీకరించారు. అందుకే ఇంటికి రాగానే హర్ష ఒంటికి వేడి చూపించి ఆ వేడి తగ్గాలంటే ఆయనకి ఆవు పాలు కావాలని అడిగారు. నిజంగా ఇది అప్పుడు వరలక్ష్మి గారు ఇంకొక మాట అన్నారు తీసుకురాగానే, అమ్మా నేను ఆయనకి ఫ్రిడ్జ్ లో వాటర్ తీసి ఆయన ఒళ్ళంతా వేడైపోయింది వాటర్ పోసి. ఈ మాట నేను ఎంతమందికి చెప్పాను తెలిసిందే. కానీ నిజంగా చూసింది కూడా నాకు అనిపించింది, ఏంటి ఎంత నలుపు వచ్చేస్తాడు ఏంటి అని కూడా మీరు అన్నాక అర్థమైంది. అమ్మో మా వేడంతా ఈయన తీసుకున్నాడా, మేము ఉండలేకపోయాం
అది వేడి కాదమ్మా, మనందరి నెగిటివ్ మాట. ఎందుకంటే దోషం, అది మనందరి దోషం మాట. ఆయన తీసుకున్నారు అది. ఆయనకి మళ్ళీ ఈ రోజుతో మళ్ళీ. కానీ చూడండి, మనం అంటేనే ఏదోలా భావించిన ఆమె నోట ఆవిడ, అమ్మ మీ దగ్గర స్వామి ఉన్నారు, మీరు కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి,